అందరికీ నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంత తక్కువ టైంలో మాకు ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి కాదండి, జస్ట్ ఫన్ మాత్రమే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీర్తన, కాఫీ తీసుకురామ్మా. సరే అక్క. ఏం టిఫిన్ చేస్తున్నావు? పూరి చేస్తున్నా అత్తమ్మా. సరే, ఆలుగడ్డ కర్రీ చెయ్యి. సరే. ఉప్పు కొంచెం తక్కువ వేసి మంచిగా చేయి. కీర్తన, ఆ ఫోన్ మోగుతుంది, ఇటీవమ్మా. హలో, చెప్పబ్బా, చాలా రోజులు ఫోన్ చేసావు. ఏం లేదు, నీ మీద బెంగ పెట్టుకొని ఫోన్ చేశాను. జోక్ బాగుంది కానీ ఎందుకు చేసినావు చెప్పు. ఏముంటుందబ్బా, నా కోడల్ని శ్రీమంతము తప్పకుండా మీరందరూ రావాలని ఫోన్ చేసి ఉంటాను. అబ్బా, మంచి మాట చెప్పినావు అబ్బా. వెరీ గుడ్. వస్తా, ఫంక్షన్కి వస్తాలే. ఇంత తొందర ఉంది కదా. అవునబ్బా, కానీ మా అబ్బాయి కంటే మీ అబ్బాయిది ముందైంది కదా పెళ్ళి. ఏం విశేషం ఏం చెప్పట్లేదు ఏంది? మాకు ఇంకేం కాలేదబ్బా. అవునా, మరి ఎక్కడన్నా చూపెట్టాల్సిందబ్బా. తెలవంది ఏముందబ్బా, దేవుళ్ళ కాడికి పోతూనే ఉన్నా, హాస్పిటల్ కాడికి పోతూనే ఉన్నా, అన్నీ చేస్తూనే ఉన్నా. సర్లే, మరి దేనికైనా అదృష్టం ఉండాలబ్బా. కానీ మీరైతే ఫంక్షన్కి తప్పకుండా రండి. సర్లే అబ్బా, వస్తాంలే. మాకే ఎందుకు ఇట్లా జరుగుతుందో ఏమో. ఏడెనకల పెళ్ళి అయిన వాళ్ళ ఇంట్లో శ్రీమంతాలు జరుగుతున్నాయి, మా ఇంట్లో ఏది లేదు, ఏం లేదు. ఎక్కడ దాన్ని తీసుకొచ్చుకున్నాడో దిక్కుమాల దాన్ని. ఏమంటే అడుగు పెట్టిందో ఇంట్లో ఒక పిల్ల లేదు, ఒక జల్ల లేదు, ఏమీ లేదు. ఛీ, అత్తమ్మ టిఫిన్ రెడీ అని పెట్టుకురావాలా? నీ తొక్కలో టిఫిన్ నాకేం అవసరం లేదు, నువ్వే తిను. ఏమైంది అత్తమ్మ మీకు సడన్ గా? ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా. ఏం చేస్తున్నావు ఆడ? ఏం లేదు అత్తమ్మ, దేవుని పూలు పెడుతున్నాను. పూలొద్దు, పూజ వద్దు, నువ్వు అన్నీ అక్కడ పెట్టేళ్ళు. ఏమైంది ఈమెకి ఇప్పటికిప్పుడు ఇట్లా బిహేవ్ చేస్తుంది ఏంది? ఐరన్కి ఇవ్వాలేమో. అత్తమ్మ, ఈ శారీస్ ఐరన్కి ఇవ్వాలా? అవన్నీ ఏం ముట్టుకో మాకు కీర్తన. ముందు ఫస్ట్ నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఏమైంది అత్తమ్మ మీకు పొద్దునుంచి చిరాకు చిరాకు చేస్తున్నారు ఏంది? నిన్ను చూస్తుంటేనే నాకు చిరాకు వస్తుంది. ఎందుకు చిరాకు లేస్తుంది అత్తమ్మ? పొద్దునుంచి చూస్తున్నారు ఇట్లనే చేస్తున్నారు. అసలు ప్రాబ్లం ఏంటి మీది? ఏంది నోరు లేస్తుంది? ఎంతలుండాలో అంతలుండు, ఎక్కువ తక్కువ మాట్లాడకు. అసలు ఏమైంది అత్తమ్మ మీకు? మార్నింగ్ బాగానే ఇప్పటికిప్పుడు సడన్గా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నేనేమో తప్పు చేసినట్టు చేస్తున్నారు. ఏమైంది మీకు? నువ్వు కాదమ్మా తప్పు చేసింది, నిన్ను తెచ్చుకొని నేను చేసిన తప్పు. అందరం నేను ఏం తప్పు చేసిన అత్తమ్మ? నీ వల్ల ఏం తప్పు జరిగిందని ఇంక అడుగుతున్నావా? ఒక్కొక్కరి ఇంట్లో చూడుకో, మంచి 21 పురుళ్ళు పుణ్యాలు అన్నీ జరుగుతున్నాయి. నీ వల్ల ఏమున్నది మన ఇంట్లో? ఒక పిల్లలా జల్లలా ఏముంది? దానికి నన్నేం చేయమంటావు అత్తమ్మ? గుళ్ళ చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. మీకు అన్నీ తెలిసాక కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? బయటికి వెళ్దామంటే నలుగుట్లో తలెత్తుకోలేక, నలుగుట్లో తిరగలేక నేను ఎంత సతమతమవుతున్నో నా మనసుకు తెలుసు, నాకు తెలుసు. నేనే ఇంత బాధపడుతుందంటే నా కొడుకు ఎంత బాధపడుతుందో. మీ కొడుకు ఒక్కడు బాధపడట్లే అత్తమ్మ, మీకంటే మీ కొడుకు కంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను. మీరు చెప్పుకుంటున్నా, నేను చెప్పుకోలేకపోతున్నా అత్తమ్మ. అయినా దేవుని ఇయ్యడానికి మీరు మాత్రం నన్నంటే ఏం లాభం? ఇదేం పోయిందమ్మా, నువ్వు ఎన్నైనా చెప్తావు. ఆడబోయేది మా ఇంటి పరువు. నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నా కొడుకు వచ్చినాక మాట్లాడదాం. నాకు అర్థమైంది అత్తమ్మ, ఇంకా నేను ఏం చెప్పినా మీరు అర్థం చేసుకోరని. ఏ జన్మలో చేసిన పాపం అన్ని కష్టాలు నాకే పెడుతుంది దేవుడు. ఏందో డల్గా ఉన్నావు, తిన్నావా? కీర్తన, అక్కడ మమ్మీ డల్గా ఉంది, ఇక్కడ నువ్వు డల్గా ఉన్నట్టున్నావు. ఏమైంది? ఏమన్నా కొట్లాట పెట్టుకోరు ఇద్దరు? ఎప్పుడు ఏం పని పాట లేదు. వెళ్ళి మీ అమ్మని అడుగుపో, ఎందుకు డల్లు ఉండి ఏం కొట్లాట అయింది? ఈ గొడవలు ఎప్పుడు ఉండేటి. సర్లే కానీ నాకు అన్నం పెడుతుందా? దాకిడుతున్నా, నువ్వు కూడా తిన్నావు. అరే ఏంది? దా మమ్మీ, నువ్వు అన్న తిందుదా? నాకేమొద్దు నాయన,
లోకం అనే మాటలకు నీ పెళ్ళం అనే మాటలకు కడుపు నిండిపోయింది. అసలు ఏమైందో మేము ఇద్దరికి కొట్లాట పెట్టుకోరు? నీకు తెలవంది ఏముందిరా, బయటికి వెళ్తే నీ కోడలు నీళ్ళు పోసుకుందా అని అడుగుతుర్రు. తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నాకు లేదా మమ్మీ బాధ. దేవుడు అయినప్పుడు మనమేం చేద్దాం మమ్మీ చెప్పు. దానికి నువ్వు తినకుండా ఉంటే ఎట్లా చెప్పు? నీ ఆరోగ్యం ఖరాబ్ కాదా? నీకు నాకున్న బాధ ఆ ముఖంలో కొంచెం కూడా కనపడట్లేదు. ఆ విషయం ఎత్తగానే నీ పిల్లం పొగరుగా నా మీదకి రావడము, గట్టి గట్టిగా అరవడము, ఎదురు చెప్పడము అట్లా చేస్తుంది తెలుసా కొడుక. అవునా మమ్మీ? నీకెదురు చెప్తుందా? నేను మాట్లాడతాను. ఏం కీర్తన తమాషాలు చేస్తున్నావా? మమ్మీకి ఎదురు సమాధానం ఇస్తున్నావు అంట, ఏంది కథ? మొత్తం తెలుసుకొని మాట్లాడండి. మీ అమ్మ మాట విని ఇక్కడ వచ్చి అలవడం కాదు. మీ అమ్మ మాటనే మీకు వేదమా? నా మాట నీకు లెక్కలేదా? ఏమి ఎదురు మాట్లాడుతున్నానే?